వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై ఛానల్ థాట్ ఆఫ్ సెకండ్ ఇన్కమ్. ఈరోజు మన ఛానల్లోని టాపిక్ ఏంటంటే నా సెకండ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఏ విధంగా ఎక్కడి నుంచి జనరేట్ చేస్తున్నాను అన్నదాన్ని నేను డిస్కస్ చేస్తున్నాను అండి. సో నా మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ ఫస్ట్ మై శాలరీ. నా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జర్నీని నేను ఏ విధంగా అయినా సరే సెకండ్ సోర్స్ని జనరేట్ చేయాలి అనుకున్నప్పుడు నేను యాక్చువల్లీ ఎందుకంటే నేను జాబ్ చేయడం వల్ల నాకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఏ విధంగా జనరేట్ చేయడానికి అవుతుంది అని ఆలోచిస్తే, సో మనం సిస్టంలో కూర్చొని తగ్గట్టుగాను స్టాక్ మార్కెట్ నాకు అనిపించింది. సో నేను స్టాక్ మార్కెట్లోనే ఫోకస్ చేయడం జరిగిందండి. సో స్టాక్ మార్కెట్లోనే రెండు విధాలుగా మనం సంపాదించవచ్చు. అది ఒకటి ఇన్వెస్టింగ్, బై ఇంకొకటి ట్రేడింగ్. సో నేను బై డూయింగ్ ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ రెండింటి ద్వారాను నేను ఎర్న్ చేయడం జరుగుతుంది. సో నేను ఏ విధంగా స్టాక్ మార్కెట్ నుంచి ఎర్న్ చేస్తున్నాను అన్నది దాన్ని కూడా నేను డాక్యుమెంట్ చేస్తున్నానండి. సో ఫ్యూచర్లో మీకు దాని మీద కూడా మీకు కొన్ని వీడియోస్ రావడం జరుగుతుంది. అదే కాకుండా నాకు ఫర్దర్ అనదర్ ఇన్కమ్ సోర్స్ ఈజ్ రెంట్. నాకున్న ప్రాపర్టీ నేను రెంట్కి ఇవ్వడం జరిగింది. సో దాని ద్వారా నాకు కొంచెం రెంటల్ ఇన్కమ్ కూడా దొరుకుతుంది అనమాట. ఫారెక్స్ నుంచి కూడా, ఎందుకంటే ఫారెక్స్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. చాలా కొంచెం ఫీచర్స్, దాంట్లో ఉన్న ఫీచర్స్ కొంచెం ఎక్కువ. సో దానివల్ల నేను ఫారెక్స్ని కూడా కాన్సన్ట్రేట్ చేయడం జరిగిందండి. సో ఈ విధంగా ఇవన్నీ నాకు ప్రస్తుతానికి ఉన్న నా సెకండ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అదర్ దెన్ మై మెయిన్ జాబ్, ప్రైమరీ జాబ్ కాకుండా ఉన్నవన్నమాట. సో ప్రస్తుతానికి ఈరోజు టాపిక్లోని నేను కొంచెం స్టాక్ మార్కెట్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. సో స్టాక్ మార్కెట్లో నుంచి నాకు వస్తున్న ఇన్కమ్ బై ఇన్వెస్టింగ్ అండ్ బై ట్రేడింగ్. సో ట్రేడింగ్ గురించి ప్రస్తుతానికి నేను మాట్లాడట్లేదండి కంప్లీట్గా, ఎందుకంటే ట్రేడింగ్ నేను కూడా ఇంకా దాంట్లో పెద్ద ఎక్స్పర్ట్ని ఏమి కాదు. సో దాని మీద నుంచి నాకు ప్రాఫిట్స్ వస్తున్నాయి, లాసెస్ వస్తున్నాయి. ఓవరాల్గా ట్రేడింగ్ మీద నాకు అంత ఎక్కువ రిజల్ట్ కనబడలేదు. సో అండ్ ప్రాఫిట్స్ వస్తున్నాయి, పోతున్నది. సో దాన్ని నేను మాస్టరీ చేయడంలో ఇంకా నాకు టైం పడుతుంది. సో ట్రేడింగ్ మీద నేను ఇంకా మీకు ఫర్దర్ ఫ్యూచర్లో ఇంకా ఏమైనా రాగలుగుతాయేమో. బట్ ఇన్వెస్టింగ్కి వచ్చేసరికి ఒక లేమెన్ స్టైల్లో నేను ఒక ఇన్వెస్టింగ్ చేస్తున్నానండి. సో దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. నేను ఏం చేస్తున్నాను అన్నది, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, దానికి కావాల్సిన టూల్స్ ఏంటి, సో అవన్నిటిని నేను ఫర్దర్ కొంచెం ఈ వీడియోలో ఫర్దర్ నేను దాన్ని డిస్కస్ చేస్తాను. దీనివల్ల మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఈ మెథడ్ని కానీ మీరు అడాప్ట్ చేసుకోగలిగారంటే ఎవరైనా సరే ఇన్వెస్టింగ్ చేసి కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు. దీంట్లో చిన్న స్పెషాలిటీ ఏంటంటే, స్టాక్ మార్కెట్ గురించి మినిమం అవగాహన లేకపోయినా సరే ఇది ఒక మెథడ్ అండి. ఈ మెథడ్ ద్వారా ఇది ఒక సింపుల్ ఒక సిస్టమ్. ఈ సిస్టమ్ని మీరు అడాప్ట్ చేయడం అంటే దాన్ని సింపుల్గా బ్లైండ్గా ఫాలో అవ్వడం వల్ల కూడా మీరు మనీని మేక్ చేయొచ్చు బై ఇన్వెస్టింగ్. సో ఆ మెథడ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో యాక్చువల్లీ దాన్ని నేను డిస్కస్ చేస్తాను, దాన్ని ఫ్యూచర్లో కొంచెం డిస్కస్ చేస్తాను. బట్ నా గోల్ ఏంటి, బై డూయింగ్ ఇన్వెస్టింగ్ ద్వారా నా గోల్ ఏంటి అన్నది ఏంటంటే, నేను ఎలాగైనా సరే ₹1,00,00,000 సంపాదించాలని, ఒక 1 crore వన్స్ ఇయర్ మైట్ బి చాలా చిన్నదై ఉండొచ్చు, కొంతమందికి అది ఐ డోంట్ నో. బట్ నాకు అదైతే చాలా కొంచెం ఎక్కువ అమౌంట్ అనిపిస్తుంది. సో ఐ వాంట్ టు మేక్ 1 crore. సో మనం దీనికి గాను ఇన్వెస్టింగ్ నేను ఎక్కడ చేస్తున్నాను, స్టాక్ మార్కెట్లోనంటే స్టాక్స్ ఉంటాయి, డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, మంచి కంపెనీస్ ఉంటాయి, చెడ్డ కంపెనీస్ ఉంటాయి. వాటిలో ఇన్వెస్ట్ చేయడం అంటే దాని గురించి తెలుసుకోగలిగి ఉండాలి, దాని బిజినెస్ గురించి తెలుసుకోగలిగి ఉండాలి. చాలా విషయాల్ని మీరు దాని గురించి తెలుసుకోగలగాలి, అప్పుడే మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయగలుగుతామండి. సో అలా కాకుండా నేను కంపెనీలో ఇన్వెస్ట్ చేయకుండాను ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనేవి ఉంటాయి. వాటిలోని గోల్డ్, సిల్వర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఉంటాయి. వాటిలోని ఇవి కాకుండా టాప్ 10 నిఫ్టీ 50 కంపెనీస్. టాప్ 10 అంటే అందరికీ తెలిసినవి. టాప్ 10 కంపెనీస్ ఏంటంటే, నిఫ్టీ టాప్ 10 ఏంటంటే ఫస్ట్ వచ్చేస్తుంది రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, టీసీఎస్,
ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలివర్, ఇంకో 2 కంపెనీలు మిగిలిపోయండి. అవి మీరు చెక్ చేయండి. అవి ఏంటి అనేవి మీరు కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేసి చెప్పండి. సో ఈ విధంగా 1 CR సంపాదించడానికి ఎంత టైం పడుతుంది? నేను యాంటిసిపేట్ చేస్తుంది ఏంటంటే 6 నుంచి 8 సంవత్సరాలు పడుతుంది అని నేను అనుకుంటున్నాను. దీన్ని ఏ విధంగా నేను ఇది చేయడానికి నేను ఏ మెథడాలజీ నేను యూస్ చేస్తున్న టూల్ ఏంటంటే గూగుల్ ఫైనాన్స్ షీట్స్. గూగుల్ ఫైనాన్స్ షీట్ని నేను ఉపయోగించుకొని నేను దీన్ని చేస్తున్నాను. సో దాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గూగుల్ ఫైనాన్స్ షీట్స్ని కూడా నేను ఏ విధంగా దాన్ని యూస్ చేస్తున్నాను అనేది మీకు ఫ్యూచర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికంటూ ఒక సెపరేట్ వీడియో చేస్తాను. దీన్ని నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను? దీన్ని నేను ఎప్పుడూ స్టార్ట్ చేయలేదండి. దీన్ని రీసెంట్ అంటే ఈ మెథడ్ని ఉపయోగించి నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను. దట్ టు బి ఫ్రమ్ లాస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ ఆఫ్ 2023 దిస్ మంత్. రైట్ నౌ నేను ఈ వీడియో చేస్తుంది January 28th అండి. కానీ నేను లాస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ 2023లోనే దీన్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎంత అమౌంట్ దీనికి నేను పెడుతున్నాను అంటే ఈ మెథడ్ కోసం ఒక 5 లక్షలు నేను పెడుతున్నానండి. దాన్ని నేను 5 నుంచి 8 వరకు పెంచుదాం అనుకుంటున్నాను. దట్ టు బి మార్కెట్ కండిషన్స్ బట్టి, మార్కెట్లో ఉండే ఆపర్చునిటీస్ బట్టి నేను దాన్ని 5 నుంచి 8 లక్షల వరకు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నార్మల్గా మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎంత 5 lakhs ఫండ్ లేదు, 8 lakhs ఫండ్ లేదు అని అనుకుంటే ఎంత మినిమం ఇన్వెస్ట్మెంట్తో మనం స్టార్ట్ చేయొచ్చు? దీనికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే మినిమంలో మినిమం మీరు 1000 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి. 1000 ఇంటూ, ఎందుకంటే 5 lakhs నేను ఒక్కసారి దీంట్లో ఇన్వెస్ట్ చేయనండి. 5 lakhs డివైడెడ్ బై 40 అంటే 20,000. నేను ప్రతి స్క్రిప్ట్లోనూ నేను 20,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తాను. అలాగే మీ దగ్గర 40,000 ఉన్నదనుకోండి, 40,000 డివైడెడ్ బై 40 అంటే ఒక 1,000 రూపీస్ నుంచి మీరు ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయొచ్చు. అక్కడి నుంచి మీరు దీన్ని ఈ మెథడ్ ద్వారా దాంట్లోని ముందుకు వెళ్ళచ్చు. సో ఆ గూగుల్ ఫైనాన్స్ షీట్ మొత్తం అంతాను మీకు నెక్స్ట్ వీడియోలో నేను వివరిస్తాను. దాని ద్వారా వచ్చే రిజల్ట్స్, ఎందుకంటే ఆగస్ట్ నుంచి నేను చేస్తున్నాను. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇది జనవరి, దాని తాలూకా రిజల్ట్స్ కూడా మీకు ఒక్కొక్క మంత్ది ఒక్కొక్క వీడియోలోని మొత్తం ఒక్కొక్క దాంట్లో వస్తున్నవి ఎలాగా గూగుల్ ఫైనాన్స్ షీట్ హెల్ప్ ద్వారా దానికి మనకి ఏ విధంగా అవుట్పుట్ వస్తున్నది అన్నది మొత్తం అంతా ఒక సెపరేట్ వీడియో చేసి నేను మీకు ప్రజెంట్ చేస్తాను. మీరు ఇంతవరకు ఉండి ఈ వీడియో చూసినంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కంటెంట్ ఏమైనా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.